హాయ్ హలో అందరికి నమస్తే. తీన్మార్ మల్లన్న గురించి తెలియని వాళ్ళంటూ ఎవరూ ఉండరు. ఆయన అసలు పేరు చింతపండు నవీన్. మరి తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేయడానికి కారణం ఏంటంటే ఆయన వ్యవహార శైలి. మరి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి కూడా ఆ పార్టీ విధానాలను వ్యతిరేకించడం, ఎమ్మెల్యేల మీద ఆరోపణలు చేయడం, మంత్రులపైన ఆరోపణలు చేయడం, ముఖ్యంగా నల్గొండ జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కోమటిరెడ్డి పైన కానీ ఇట్లా చాలామంది పైన ఆయన ఆరోపణలు చేస్తూ విమర్శించడం ఇవన్నీ చేస్తూ వచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఒక స్వేచ్ఛ ఉంది కాబట్టి వాళ్ళు ఎంత అన్నా కూడా వాళ్ళు మాట్లాడే హక్కు ఉంది, మాట్లాడుకోవచ్చు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పక్కన పెట్టడం మనం చూసాం. అయితే అది హద్దు దాటిపోయింది. శృతి మించిన తర్వాత ఇంకా కాంగ్రెస్ పార్టీ కూడా చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు సస్పెండ్ చేయడం జరిగింది. ఏ రకంగా హద్దు దాటిపోయిందంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే కులగణన బీసీ కులగణన అనేటువంటి చేపట్టిందో, ప్రతిష్టాత్మకంగా చేపట్టిందో, దీనికి సంబంధించి మరి ఆ కులగణనకు సంబంధించిన పత్రాలు చింపేయడం, ఒక మీటింగ్లో ఒక సామాజిక వర్గానికి సంబంధించి ఆయన మాట్లాడినటువంటి మాటలు నిజంగా దురదృష్టకరమని చెప్పాలి. ఇప్పుడు బీసీల వాదన గురించి, బీసీల యొక్క ప్రాముఖ్యత గురించి దానికోసం కష్టపడవచ్చు. తన వాణిని, తన అభిప్రాయాలను మరి ఆ పార్టీ మీటింగ్ ఉన్నప్పుడు అక్కడ ఆ కమిటీ ఏదో ఏర్పాటు చేసి ఉంటారు కదా బీసీల కమిటీ, అక్కడ తన అభిప్రాయాలను వినిపించవచ్చు. కానీ బహిరంగ సభలో చాలామంది చూస్తుండగా ఆ రకంగా యూరిన్ తాగుతారు, అది చేస్తారు, ఇది చేస్తారని మాట్లాడడం అనేటువంటిది నిజంగా చాలామందికి బాధ కలిగించిన విషయం. ఆయనను అభిమానించేటువంటి వాళ్ళు కూడా ఆయన మాటలను వ్యతిరేకించడం జరిగింది. సో ఏదైనా ఉంటే వేరే రకంగా పోరాటం చేయాలి కానీ ఈ రకంగా మాట్లాడకూడదని దానికి సంబంధించి. సో ఈ రకంగా ఒకదాని తర్వాత ఒకటి ఈ వివాదాస్పదంగా మారుతున్నటువంటి క్రమంలో మరి డిఎస్సి అంటే డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఏదైతే ఉందో, ఈయన మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి ఆ పత్రాలు చింపిన దానికి సంబంధించి, కులగణన పత్రాలు చింపిన దానికి సంబంధించి మరి వివరణ ఇవ్వాలని చెప్పి ఫిబ్రవరి 5వ తారీఖున 2025 మరి తీన్మార్ మల్లన్నను కోరడం జరిగింది. 12వ తారీఖు ఫిబ్రవరి 2వ నెల, అదే 12వ తారీఖు ఫిబ్రవరిలో అంతవరకు ఇవ్వాలి వివరణ అంటే వివరణ ఇవ్వలేదు. మరి వివరణ ఇవ్వలేదు, పార్టీ అద్దులు దాటి మాట్లాడడం జరిగింది. సో ఈ క్రమంలో మరి డిఎస్సి చైర్మన్గా ఉన్నటువంటి చిన్నారెడ్డి గారు సస్పెండ్ చేస్తూ ఒక ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నకు ఒక షాక్ అయితే ఇచ్చింది. అయితే ఇక్కడ మరి తీన్మార్ మల్లన్న తర్వాత పరిస్థితి ఏంటి? తన ఛానల్ ఉందా, తన ఛానల్లో రెగ్యులర్గా ఏదైతే ఎనాలిసిస్లు చేసుకొని పేపర్ ఎనాలిసిస్ ఇస్తూ ఉంటారు ఆ రకంగా చేస్తారా, లేకపోతే ఇంకేదన్నా పార్టీ పెడతారా? అప్పట్లో వినిపించింది పార్టీ పెడతారని చెప్పి, అట్లా ఏమైనా చేస్తారా అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ బీసీల గురించి తీన్మార్ మల్లన్న మాట్లాడినటువంటి క్రమంలో టీడీపీ పార్టీలో చేరబోతున్నారు, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా తీన్మార్ మల్లన్న ఉండబోతున్నారు అని ఒక చర్చ ఉంది. ఎందుకంటే గతంలో 2014 ఆ ప్రాంతంలో మరి బీసీ కృష్ణయ్య గారికి మరి ఇక్కడ ముఖ్యమంత్రి పదవి వచ్చే ముఖ్యమంత్రిని చేస్తాం ఇక్కడ కనుక గెలిపిస్తే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత వాళ్ళు అధికారంలోకి రాలేదు, గెలవలేదు, వచ్చినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా బీఆర్ఎస్ పార్టీ చేరడం మనం చూసాం. సో మరి మళ్ళీ ఇప్పుడు ఏదైనా సరే అంటే ఇక్కడ గెలవాలి, టీడీపీ పార్టీ వెంటనే గెలుస్తుందని కాదు, బీసీలు అంటే కొంచెం టీడీపీ పార్టీకి అనుకూలంగా ఉంటారనేటువంటి అభిప్రాయం ఉంది. ఈ బీసీలందరూ కూడా టీడీపీ పార్టీకి చెందినటువంటి శ్రేణులు వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి లీడర్లంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి క్రమంలో ఇట్లా తీన్మార్ మల్లన్నకు ఈ బీసీ వాదాన్ని పైన పెట్టి మరి ఆ టీడీపీ పగ్గాలు అప్పగించడం ద్వారా గెలవడం పక్కన పెట్టి ఒకరిద్దరు గెలిచినా పర్వాలేదు, దాంతోపాటు ఈ ఓటు బ్యాంక్ అనేటువంటిది తీల్చాలి. మనం ఇక్కడ కాంగ్రెస్ గెలిచినా బీజేపీ గెలిచినా నష్టం అయితే ఏం లేదు, కానీ బీఆర్ఎస్ పార్టీ గెలవకూడదు. కాబట్టి ఆ రకంగా తీన్మార్ మల్లన్నకు టీడీపీ పగ్గాలు అప్పగించాలనేటువంటి ఒక ప్లాన్ చంద్రబాబు నాయుడు గారు వేశారు అనేటువంటి చర్చ ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఆయన టీడీపీ పార్టీలో చేరిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు, టీడీపీ పగ్గాలు ఆయనకు అప్పగించినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇది ఉన్నా ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్ద నష్టం అయితే ఏం లేదు, వీళ్ళు అధికారంలోకి వస్తారన్నది గ్యారంటీ ఏం లేదు. కాకపోతే ఏంటి, ఇక్కడ ఎవరు మనకు ఇష్టం లేనటువంటి వ్యక్తికి డ్యామేజ్ కలిగించాలి అని అంటే ఏదో ఒకటి చేయాలి. తీన్మార్ మల్లన్న అయితే ఏంటి, ఇంకో ఎల్లన్న అయితే ఎవరైతే ఏంటి అనేది ఒక ఆలోచనతోనే ఉన్నారు. పైగా ఈ తీన్మార్ మల్లన్న గతంలో ఏ రకంగా అయితే తన ఛానల్లో ఎవరిని కేసీఆర్ గారిని ఏ రకంగా అయితే తిట్టారో మనం చూసాం. పోసెట్ అని, ఆ సెట్ అని చెప్పి రకరకాల పేర్లు పెట్టి కవిత గారికి సంబంధించి కానీ కేటీఆర్ ఇట్లా నచ్చని వ్యక్తులు ఎవరుంటే వాళ్ళకి సంబంధించి ఏ రకంగా మాట్లాడారో మనం చూసాం. ఆ తీన్మార్ మల్లన్న అనేటువంటి వ్యక్తి ఒక శాటిలైట్ ఛానల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన క్యూ ఛానల్ అది పెట్టుకొని ఆ తర్వాత ఏమేమి మాట్లాడారో మనం చూసాం. మీరు అంటే ఒక 5-10 రూపాయల దగ్గర నుంచి
మీరు టీ తాగే డబ్బులు ఇవ్వండి అన్న, నాకు ఒక 5 రూపాయలు వేయండి అన్న, ఒక 10 రూపాయలు వేయండి అన్న అని చెప్పి సేవ్ జర్నలిజం అని చెప్పి ఏదైతే ఫోన్పే నెంబర్లు, గూగుల్ పే నెంబర్లు పెట్టి ఆ రకంగా డబ్బులు సంపాదించుకున్నటువంటి వ్యక్తి మరి చాలామందికి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి, ఆరోగ్య పరిస్థితి బాగాలేదని చెప్పి తన అకౌంట్లోనే డబ్బులు వేయించుకున్నారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే అతను గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అఫిడవిట్లో పెట్టినటువంటి వివరాలు కానీ, మొన్న పెట్టినటువంటి వివరాలు కానీ, నాకు ఏం ఒక్క రూపాయి కూడా లేదు, తన ఆస్తి లేదని చెప్పినటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు ఈ మధ్యకాలంలో హెలికాప్టర్లో తిరుగుతున్న పరిస్థితి మనం చూసాం. ఇదేంటి మీ దగ్గర ఏమీ లేవు, ఆస్తులు లేవన్నారు, హెలికాప్టర్లు తిరుగుతున్నారు కదా అంటే బీసీ నాయకుడు హెలికాప్టర్లు తిరగకూడదా అని చెప్పి కూడా మళ్ళీ ఎదుర్కోసం వేయడం జరిగింది ఆయన. అంటే నిజంగా కష్టపడి సంపాదించుకుంటే కనుక ఖచ్చితంగా తిరగవచ్చు, తప్పేం లేదు. కానీ ఏ రకంగా సంపాదించారనేటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్. ఇట్లా పూజారులు బ్లాక్మెయిల్ చేసి ఇట్లా సంపాదించారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా క్వశ్చనేస్తారు. ఎట్లా తిరుగుతుంది, హెలికాప్టర్లు తిరిగి అంత డబ్బులు ఎట్లకెళ్ళి వచ్చాయని చెప్పి ఖచ్చితంగా క్వశ్చనేస్తారు. సో ఇది తీన్మార్ మల్లన్నకు సంబంధించి మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీని సస్పెండ్ చేసింది. టీడీపీ పార్టీ మాత్రం మరి తీన్మార్ మల్లన్నకు పగ్గాలు అప్పగించి బీఆర్ఎస్ పార్టీ గెలవకుండా ఓట్ బ్యాంక్ చీల్చే విధంగా ఒక ప్లాన్ అయితే చేస్తూ ఉందని చెప్తా ఉన్నారు. మరి చూద్దాం రానున్న రోజుల్లో దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఏముంటుంది, నిజంగానే చేరుతారా లేకపోతే గతంలో మాదిరిగా మళ్ళీ అదే ఛానల్లో కూర్చొని మరి కేసీఆర్ని వాళ్ళని వీళ్ళను కాంగ్రెస్ పార్టీ తిట్టుకుంటూ కూర్చుంటారనేది మాత్రం చూద్దాం ఏం జరుగుతున్నది.